మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం మహారాజా. నితలన్ స్వామినాథన్ దర్శకత్వంలో సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి దీన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఎన్వి ప్రసాద్ ఈ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అత్యద్భుతమైన స్పందన లభిస్తోందని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్లో విజయ్ సేతుపతి పాల్గొన్నారు. మహారాజను థియేటర్లో మిస్ కావద్దని, ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడాల్సిన సినిమా ఇదని మారుతి అన్నారు. దర్శకులు మలినేని గోపీచంద్, సానా బుచ్చిబాబు, అనిల్ కన్నెగంటి తదితరులు చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ చిత్రంతో తమకు డబ్బులతో పాటు పేరు వచ్చిందని డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా తొలి గీతం 19వ తేదీ విడుదల కాబోతోంది. ఈ శ్రీమతి గారు గీతాన్ని శ్రీమణిరాయ్గా విశాల్ మిశ్రా, శ్వేతా మోషన్ గానం చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే రోజున ఎన్టీఆర్ దేవర వస్తున్న కారణంగా మరి లక్కీ భాస్కర్ విడుదల తేదీ మారుతుందేమో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం గత ఏడాది జూన్ 16న విడుదలై డిజాస్టర్గా నిలిచింది. అయితే హీరో ప్రభాస్ కంటే దర్శకుడు ఓం రౌత్ పైనే ఆ ప్రభావం ఎక్కువ పడింది. ఇప్పుడు కూడా నెటిజన్స్ ఓం రౌత్ను ట్రోల్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అతన్ని కాస్తంత వెనకేసుకువచ్చారు. అంత నెగిటివ్ టాక్లోనూ ఆదిపురుష్ 500 కోట్ల గ్రాసును వసూలు చేయడం మాటలు కాదని, అది ప్రభాస్ కారణంగానే జరిగిందని వారంటున్నారు. ఆదివారం సోషల్ మీడియాలో 1 year ఫర్ ఆదిపురుష్ అనే హ్యాష్టాగ్ బాగానే వైరల్ అయింది. విశేషమేమంటే ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ తరహాలో తెరకెక్కుతున్న కన్నప్పలో అతిథి పాత్రను పోషిస్తున్నాడు. మరి మంచు విష్ణు తీస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. వీరసింహారెడ్డి ఫేమ్ హనీరోజ్ నటించిన లేడీ ఓరియంటెడ్ రివెంజ్ డ్రామా రేచల్. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహనిర్మాతగా, సహరచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందని బాలా దర్శకత్వం వహించారు. బ్లడ్ షెడ్తో కూడిన సినిమా ఇదని తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. బాబురాజ్, కళాభవన్ షోజోన్, రోషన్ బషీర్, చందు సలీం కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. కాదల్ కవిత ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన శరణ్య ఆ తర్వాత నీ మనసు నాకు తెలుసులో కాలేజీ స్టూడెంట్ పాత్ర చేసింది. అలానే తమిళ డబ్బింగ్ మూవీ ప్రేమిస్తేలో హీరోయిన్ ఫ్రెండ్గా కీలక పాత్ర పోషించింది. ఆమె హీరోయిన్గా నటించిన స్ట్రైట్ తెలుగు సినిమా 10th క్లాస్. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించి శరణ్య ఇటీవల తిరుత్తూరులోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని గుండు చేయించుకుంది. అలానే నాలుకపై శూలంతో పొడిపించుకుని మొక్కు తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. సహజంగా అమ్మాయిలు, అందులోనూ సినిమా వాళ్ళు శిరోజాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కానీ దైవభక్తి ముందు ఇవన్నీ నథింగ్ అని శరణ్య నిరూపించింది.